కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా శీతాకాలం చలికాలం వచ్చేసింది. షవర్ అంటే ఏంటి, వేడి నీళ్ళ స్నానం చేస్తాము. కానీ వేడి నీళ్ళ స్నానం మంచిదేనా? ఈ శీతాకాలంలో అసలు ఎందుకు స్నానం గురించి నీళ్ళ గురించి ఇంత టాపిక్ అవుతుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కారా గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. అంటే స్నానము ఇలా చేయాలి అనేది శీతాకాలం నుంచే మాట్లాడతారు ఎక్కువగా. మరి చల్లగా ఉందంటే వేడి నీళ్ళు స్నానం చేస్తాము. వేడి నీళ్ళు స్నానం చేయకూడదు డాక్టర్ గారు? అంటే బేసిక్లీ వాటర్ మొత్తం పొల్యూటెడ్ ఉంది. సో మనం యూటిలైజ్ చేసే వాటర్లో సాల్ట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లో ఈ బాత్రూంలో ట్యాప్స్ కానివ్వండి, బాత్రూంలో బకెట్స్ కానివ్వండి, మొత్తం స్కేలింగ్ వస్తుంది, మురికి పదార్థం లాగా అంటుకుపోతుంది. సో ఇదంతా వాటర్లో ఉన్న సాల్ట్స్. సో ఇన్ జనరల్ వాటర్ బాయిల్ చేసినప్పుడు ఈ సాల్ట్స్ సపరేట్ అవ్వడం ప్రతి ఒక్కరూ గమనిస్తాం. మరి ఈ సాల్ట్స్ సపరేట్ అయినప్పుడు మళ్ళీ మన చర్మం మీద వచ్చి అంటుకుంటాయి. అంటుకున్నప్పుడు స్కిన్ రియాక్షన్స్, స్కిన్ అలర్జీస్ ఇలాంటివి ఎక్కువగా మేము గమనిస్తూ ఉంటాం. అయితే వాటరు ఏ విధంగా చేస్తే మంచిది స్నానాలు? సో అటు ఎక్స్ట్రీమ్ చలి ఉండకూడదు, ఎక్స్ట్రీమ్ హాట్ ఉండకూడదు. గోరువెచ్చని నీళ్ళు అయితే ఎప్పుడు కూడా బాడీ మీద హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి, కాస్త ఫ్రెష్నెస్ ఉంటుంది ఎనీ సీజన్, అండ్ పర్సన్కి కూడా కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుందని గమనించాను. ఎక్స్ట్రీమ్ హాట్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ వద్దు అనేది కాన్సెప్ట్. అంటే ఎక్స్ట్రీమ్ చలి చేస్తారా డాక్టర్ గారు అసలు ఎవరన్నా ఇంత చలిలో కూడా? అంటే ఇప్పుడు ఎక్కడో మంచు పర్వతాలకి విజిటింగ్ వెళ్తుంటారు, మరి అక్కడ ఏరియాలో వాటర్ చల్లగానే ఉండడం చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం. ఆ కారణంగా వాటరు ఏం జరుగుతుంది అసలు? సో జనరల్గా బాడీలో ప్రొటెక్టివ్ రిఫ్లెక్సెస్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే చల్లతనంకి ఎక్స్పోజ్ అవుద్దో సడన్గా ముడుచుకోవడం మొదలు పెడుతుంది బాడీ. దీన్నే మేము వాసో కన్స్ట్రిక్షన్ అంటాం. అంటే రక్తనాళాలన్నీ దగ్గరకు వచ్చి బ్లడ్ సరఫరాని కన్జ్యూమ్ చేసుకుంటూ హీట్ బయటికి వెళ్లకుండా కాపాడడానికి ఈ ప్రక్రియ జరుగుద్ది బాడీలో. సో అలాంటి కోల్డ్ బాత్ చేసినప్పుడు ఇది తీవ్రమైన ఒత్తిడి హార్ట్ మీద. ఆ విధంగా ఎక్కడన్నా బ్లాక్డ్ వెజల్స్ కానీ, వీకెండ్ హార్ట్ కానీ ఉంటే అది హార్ట్ అటాక్ దారితీయడము, హార్ట్ ఫంక్షనాలిటీ కోల్పోవడము ఇలాంటివి జరిగేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. శీతాకాలంలోనే హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుందని చెప్తారు. ఇదే ఈ వాసో కన్స్ట్రిక్షన్ అనే దానివల్ల బ్లడ్ సరఫరా తక్కువ ఉన్నందువల్ల ఈ ప్రాబ్లం అనేది ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు అంటే రకరకాల ఇప్పుడు రిచువల్స్ ఇట్లా ఉంటాయి కదా డాక్టర్ గారు. ఇప్పుడు బయటకు వెళ్ళి నది స్నానం చేయాలి, అట్లా అప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలా? తప్పనిసరిగా ఆ ఎక్స్పోజర్ ఆఫ్ టెంపరేచర్ మార్పు వల్ల బాడీలో మార్పులు అనేది జరుగుద్ది. దానివల్ల కొన్నిసార్లు హానికరమైన సిచ్యువేషన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గోరువెచ్చని నీళ్ళే చేయాలి ఐడియల్గా. డాక్టర్ గారు అంటే చాలా వింటూ ఉంటాము, ఫస్ట్ స్నానానికి స్టార్ట్ చేసేటప్పుడు కాళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి అని, అవునా? సో ఏంటంటే ఇది వార్మప్ లాగా. సో బాడీలో సడన్గా వాటర్ మనం చల్లని నీళ్ళు వేసుకున్నప్పుడు ఈ వాసో కన్స్ట్రిక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి సడన్గా డిప్రవేషన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో, పర్టికులర్లీ హార్ట్ రిలేటెడ్ ఆర్ మంచి వైటల్ ఆర్గన్స్కి రిలేటెడ్ కానీ జరిగినప్పుడు బాడీ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కింద నుంచి వాటర్ తల్లుకుంటూ వస్తే ఆ కండిషనింగ్ ఆఫ్ ద బాడీ, ఇదిగోండి చల్లదనం ఇంప్రూవ్ అవుతుందని ప్రిపేర్డ్నెస్, దీన్ని ఎలా కాంపన్సేట్ చేయాలా, ఎలా కౌంటర్ చేయాలనేది ప్రిపరేషన్లో అది పనికొస్తుంది. కాబట్టి ఇలా చేస్తే మంచిది అనేది గమనించారు. తలస్నానం కూడా చేయకూడదంట డాక్టర్? అంటే వాటర్ వేయడం అనేది కింద నుంచి స్టార్ట్ చేసి పై వరకు వెళ్తే మంచిది. పై నుంచి కిందకి చేస్తే మీకు బ్లడ్ సరఫరా అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వద్దంటున్నారు. హై బీపీ చన్నీటి స్నానం చేయడం వల్ల హై బీపీ కూడా వస్తుందా? చల్లనీటి స్నానం వల్ల కౌంటర్ రెగ్యులేటరీ మెజర్స్, నేను ఇందాక చెప్పాను చూడండి, వాసో కన్స్ట్రిక్షన్. ఈ వాసో కన్స్ట్రిక్షన్ బ్లడ్ వెజల్స్ సన్నగా అయిపోవడం. బ్లడ్ వెజల్స్ సన్నగా అయినప్పుడు లోపల దాంట్లో ప్రెషర్స్ అనేవి పెరుగుతాయి. హై ప్రెషర్స్ రాగానే అది హార్ట్ అటాక్ దారితీస్తుంది. బాగా చల్లగా అంటే ఒక టైం బట్టి మనం స్నానం చేయాలా?
అంటే 7, 8, 9 అవుతుంటే స్నానం చేయాలా? బాగా చల్లదనంలో స్నానం చేయకపోవడం అనేది మంచిది. అట్లాగే లేట్గా స్నానం చేయడం కూడా అంత మంచిది కాదు. అంటే ఆహారం అన్ని తీసుకొని తినేసిన తర్వాత స్నానం చేయడం కూడా మంచిది కాదు. అంటే జనరల్గానే చెప్తూ ఉంటారు తిన్న తర్వాత స్నానం చేయకూడదు, చేయొద్దు. అంటే ఏమైనా డైజెషన్ ప్రాబ్లం? డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు బ్లడ్ మొత్తం అక్కడ పూల్ అయిపోతుంది. మిగతా బాడీకి సరఫరా తక్కువగా ఉంది కాబట్టి ఆ టైంలో స్నానాలు చేసిన దానివల్ల సెన్సిటివ్ ఏరియాస్ లైక్ బ్రెయిన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది. దానివల్ల మూర్ఛ రావడం ఇలాంటివి జరుగుద్ది కాబట్టి ఆ టైంలో స్నానం చేయొద్దంటారు. డాక్టర్ గారు చాలా చెప్తారు ఏంటంటే ఉదయం 3 గంటలకు నిద్ర లేవాలి, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి, అట్లాగా అది శీతాకాలంలో వర్కౌట్ అవ్వదా? ఏ కాలంలో అయినా చేయాలి, కానీ ఏదో సంవత్సరంలో ఒక్కసారి లేచి చేస్తాను అంటే బాడీ ప్రిపేర్డ్నెస్ ఉండదు కాబట్టి అది రెగ్యులర్ లైఫ్ స్టైల్ కింద ఎప్పుడు చెప్తుంటాను. దీర్ఘకాలంలో చేస్తేనే దాని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అట్లని చెప్పి 3:30కి లేవని నేను చెప్పట్లేదు. 6 o'clock in the morning ఈస్ ఐడియల్ టైమ్ ఫర్ హెల్దీ బాడీ హ్యాబిట్స్. 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, మ్యాండేటరీ. ఇప్పుడు ఈ శీతాకాలం నీళ్ళు చాలామంది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు డాక్టర్ గారు. ఎంత లీటర్స్ ఆఫ్ నీళ్ళు అనేది జనరల్గా సఫిషియెంట్గా అవసరము, గుర్తుపెట్టుకొని తాగాల? బాడీలీ నీడ్స్కి 3 liters అండ్ అరౌండ్ మ్యాండేటరీ. సమ్మర్లో 4 liters అరౌండ్ మ్యాండేటరీ. ఈ విధంగా మనం చేసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఈ శీతాకాలం ఎందుకో చాలా ఎక్కువగా హార్ట్ అటాక్లు వస్తాయి, మీరు నీళ్ళు తాగకపోతే హార్ట్ అటాక్లు వస్తాయి, ఇలా చెప్తూ ఉంటారు. చన్నీటి స్నానం అనేది, మరీ చన్నీటి స్నానం మంచిది కాదు, టైం కూడా చాలా మనకి ఇంపార్టెంటే. కొంచెం ఎండ వస్తానే స్నానం చేస్తే మంచిది. డాక్టర్ గారు, డయాబెటీస్, షుగర్ వ్యాధి బాగా పెరిగిపోయింది అంటే ఒకప్పుడు లేదా ఇప్పుడు నిజంగానే కేసులు పెరిగాయా? డెఫినెట్లీ ఇన్సిడెన్స్ ఆఫ్ కేసెస్ అయితే పెరిగాయి. స్టాటిస్టికల్ అనాలిసిస్ ఈ మధ్యకాలంలో చూస్తే 70% ఆఫ్ వర్కింగ్ క్లాస్ పాపులేషన్, 70% ఆఫ్ వర్కింగ్ క్లాస్ పాపులేషన్లో డయాబెటీస్ ఉందని గుర్తించారు. సో ఎందుకు వర్కింగ్ క్లాస్ గురించి చెప్తున్నానంటే, డయాబెటీస్ ఒట్టి తింటేనో ఊబకాయంతోనే కాకుండా వేరే ఫ్యాక్టర్స్తో కూడా ముడిపడి ఉంది. అందుకోసమే మీరు చెప్పిన ఈ November 14th వరల్డ్ డయాబెటిక్ డే, సో దానికి ఈసారి థీమ్గా డయాబెటీస్ వెల్ బీయింగ్ అనేది తీసుకున్నారు. సో వెల్ బీయింగ్ అంటే ఒట్టి షుగర్తోనే కాదు, మానసికంగా, శారీరకంగా అన్ని విధాల డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి. ఒట్టి మందులు ఇవ్వడమే, తర్వాత డైట్ కంట్రోల్ చేయడమే కాకుండా ఈ 2 కాంపనెంట్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తానికి లైఫ్ స్టైల్ మొత్తం ప్రాపర్గా చేసే విధంగా ఈసారి వరల్డ్ డయాబెటిక్ డే సెలబ్రేషన్ అండ్ థీమ్ కూడా అలా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఐడియల్గా ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది, కానీ అదేవిధంగా ఊబకాయం కూడా పెరుగుతూ వస్తుంది. ఊబకాయానికి షుగర్కి కనెక్షన్ ఉంది. ఎవరికైతే ఊబకాయం ఉందో రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువగా ఉంటుందని ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఎవరికైతే హై కొలెస్ట్రాల్ ఉందో వాళ్ళకు కూడా డయాబెటీస్ రిస్క్, పర్టికులర్లీ ట్రైగ్లిజరైడ్స్ వల్ల డయాబెటీస్ మార్కర్ కింద కన్సిడర్ చేస్తాం. సో కన్జంప్షన్ ఆఫ్ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, హై క్యాలరీ డైట్, ఫ్యాటీ ఫుడ్, షుగరీ ఫుడ్, ఇవన్నీ కూడా రూట్ కాజ్ అయిపోయినాయి. అయితే చిన్నప్పుడు మీరు ఆహార పదార్థాలు తీసుకుంటే మహా అంటే బిస్కెటో చాక్లెటో ఉండేది, కానీ ఇంత అమౌంట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ కన్జంప్షన్ అనేది ఉండేది కాదు. మ్యాగీ కూడా బహుశా ఒక 20-30 years బ్యాకే వచ్చింది, దానికన్నా ముందు లేదు. సో ఇలాంటి ఫుడ్స్ తింటున్నప్పుడు ఇలాంటి హై క్యాలరీ డైట్, హై ఫ్యాట్ డైట్, హైలీ ప్రాసెస్డ్ డైట్ ఇలాంటివి తింటున్నప్పుడు న్యాచురల్గా బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి, దాని కారణంగా ఊబకాయం కారణంగా డయాబెటీస్. దీనికి తోడు ఈ వర్కింగ్ క్లాస్లో ఎఫెక్టివ్గా యాక్టివిటీ అనేది తక్కువ, చాలా తక్కువ మంది ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నారు. దెన్ మానసిక ఒత్తిడి ఎక్కువ, నిద్ర లోపం ఎక్కువ. సో ఇవన్నీ ప్రెషర్స్ పెరిగేసి షుగర్కి ఈజీగా దారితీస్తుంది. దాని మూలాన ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ చాలా ఎక్కువగా కనబడుతుంది. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ అనేది వచ్చేసింది, అదేమీ రాకుండా లేదు, మనం ప్రివెంట్ చేయడానికి కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఐడియల్ మెథడాలజీ పాటిస్తే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ దీర్ఘకాలంగా మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా డయాబెటీస్ని న్యాచురల్ పద్ధతిలో నివారించుకోవచ్చు. ఇప్పుడు ఏంటో రివర్సిబుల్ కాదు, రెమిషన్ అంటున్నారు ఏంటి డాక్టర్ గారు?
రివర్సిబుల్ అనేది కంప్లీట్గా 100 to 0 చేసేది. రెమిషన్ అనేది ఏంటంటే వితౌట్ మెడిసిన్స్ ఐడియల్ డైట్స్తో మెయింటైన్ చేయడం. అదే ఉందా? రెమిషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇది కొత్తగా వచ్చిన కాన్సెప్టే కాదు. ఆల్వేస్ మీరు డైట్ కంట్రోల్ చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ యాక్టివిటీ కల్పించుకుంటే మీకు రెమిషన్లో ఉంటుంది డయాబెటీస్. డైట్ ఏం తిన్నా ఈ డయాబెటీస్ని అది వెళ్ళి ట్రిగ్గర్ చేస్తుంది, షుగర్ స్పైక్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అసలు ఏం తినాలి డాక్టర్ గారు వాళ్ళు? అంటే జాపనీస్లో ఒక సిద్ధాంతం ఉంది, అది ఏంటంటే ఆకలేస్తే తినండి లేకపోతే తినొద్దు అని, కడుపు నిండుగా ఉంటే తినొద్దు అని. మనం అట్లా ఉండదు, పొద్దున కడుపు నిండుగా ఉన్నా కానీ బ్రేక్ఫాస్ట్ తింటాం, మధ్యాహ్నం అదే పని చేస్తాం, రాత్రి అదే పని చేస్తాం. మరి దానికి ఒక రెస్ట్ అనేది ఇవ్వాలి కదా. ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మాట్లాడుతున్నారు. మరి అది అప్లై చేసినప్పుడు మీరు 3 పూట్ల కడుపు నిండా తింటూ ఉంటే మరి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రోల్ ఎక్కడ ఉంది? సో స్మాల్ పోర్షన్స్, మోర్ ఫ్రీక్వెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్, దాంట్లో బ్యాలెన్స్ డైట్గా తీసుకుంటే మీకు డెఫినెట్గా డయాబెటిక్ ప్రివెంటేటివ్ విధంగా ఫుడ్ ఉంటుంది. మనం జనరల్గా ఏంటంటే బహుశా ప్రతి ఒక్కరు పార్టీ అటెండ్ అవ్వగానే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కన్జంప్షన్, అది కూడా హైలీ ప్రాసెస్డ్ క్యాలరీ ఫుడ్ లైక్ బిర్యానీస్, ఫ్రైస్ ఇలాంటివి ఎక్కువగా తింటున్నారు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటుంది. ఫుడ్ అంటే ఇదేగా అనిపిస్తుంది డాక్టర్ గారు. అది కూడా పక్క రోజు తినం కదా అన్నట్టు తింటారు, అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మీరు మిల్లెట్స్ తినమంటారు, తినము, తిన్నా 1 రోజు 2 రోజులు అంతే, ఎక్కువ రోజు తినలేకపోతున్నాం డాక్టర్ గారు. ఏదైనా కానీ ఇప్పుడు మాకు నచ్చింది తింటూ షుగర్ని తగ్గించుకోవాలంటే అట్లాంటిది ఏమైనా ఉందా? స్మాల్ అమౌంట్స్. ఇప్పుడు మీకు నచ్చిందే, సపోజ్ చాలా మందికి బిర్యానీ అంటే ఇష్టం, బట్ ఆ మోతాదులు ఎంత ఉండాలి అనేది మనం ఆలోచించాలి. ఎందుకు ఈ ప్యాకెట్ మొత్తం తినాలి? స్మాల్ అమౌంట్స్ తిన్నప్పుడు బాడీ మీద అంత హాని ఉండదు. మోతాదే మ్యాటర్ అవుతుంది ఇక్కడ. డెఫినెట్లీ పోర్షన్ మ్యాటర్స్. మీరు ఎంత బర్న్ చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు తినేసి పడుకుంటే ఆ క్యాలరీస్ ఎక్సెస్ అయిపోతున్నాయి, తినేసి కాస్త యాక్టివిటీ చేస్తే క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఇప్పుడు ఇది జెనెటికల్గా కూడా వస్తుంది, ఎవరికో ఉంటే మన 4 fathersకి ఉంటే మనకు కూడా వస్తుంది, అట్లా ఉందా డాక్టర్ గారు కాన్సెప్ట్? ఇది వరకు ఆ కాన్సెప్ట్ ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇన్యాక్టివిటీ, అన్హెల్దీ లైఫ్ స్టైల్, ఊబకాయము, అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఏదో ఫ్యామిలీ పరంగా వచ్చింది అనుకోవడానికి అవసరం లేదు. మనము మన జీవన శైలిలోనే ఇది కలిసిపోయి ఉంది డయాబెటీస్ రావడం అనేది. డాక్టర్ గారు టైప్ 1 టైప్ 2 చెప్తున్నారు, అయితే టైప్ 1 కూడా ట్రీట్ చేస్తారా? అంటే ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది? అంతకన్నా పెరగకుండా ఏంటంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లం, ఇన్సులిన్ కంప్లీట్గా బాడీలో లేకపోవడం వల్లే టైప్ 1 అనేది మనకి తెలుస్తుంది. సో ఇన్సులిన్ రాకపోవడానికి కారణాలు జనరల్గా బర్త్తోనే కనెక్టెడ్ ఉంటాయి కాబట్టి ఆ కారణంగా ఇన్సులిన్ లేనందుకు ఇన్సులినే రీప్లేస్మెంట్. ఆ రీప్లేస్మెంట్ చేస్తే ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టే, షుగర్ హెల్తీగా క్లియర్ అయిపోయినట్టే. టైప్ 1 అంటే దాంట్లో షుగర్ లెవెల్స్ ఇంత ఉండాలి, ఇట్లా ఉండాలి, అది కూడా క్యాలిక్యులేట్ చేస్తారా? ప్రతి డయాబెటీస్లో అదే, ఏ కాన్సెప్ట్ అయితే ఫాస్టింగ్ షుగర్స్ ఎంత ఉండాలి, పోస్ట్ లంచ్ ఎంత ఉండాలి, డయాబెటిక్ HbA1c ఇంత ఉండాలి, ఇదంతా కూడా ఒకటే కాన్సెప్ట్ డయాబెటీస్ మేనేజ్మెంట్లో. బట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్లో దీనికి కంప్లీట్గా ఇన్సులిన్తోనే ట్రీట్మెంట్ ఉంటుంది, అది టైప్ 1. టైప్ 2లో కొంత హెల్త్ రిలేటెడ్ కండిషన్స్, డైట్ కండిషన్స్ ప్లస్ మెడిసిన్స్. ఇప్పుడు టైప్ 1 వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తారు, ఇన్సులిన్ ఇచ్చినప్పుడు అది షుగర్ ఎంత ఉండాలో అంత లెవెల్స్లోనే ఉంటుందా? పర్సన్ అవసరం బట్టి ఆ ఇన్సులిన్ అనేది డిసైడ్ అవుద్ది బాడీ వెయిట్ ప్రకారం. ఓకే, మందుల్లాగా డోసేజ్. అయితే ఎక్కువ శాతం అన్ఫార్చునేట్గా ఈ టైప్ 1 అనేది చిన్న పిల్లల్లోనే ఎక్కువ కనిపిస్తుంది, 20 సంవత్సరాలు లోబడిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. జనరల్గా పిల్లలు మనకు తెలియకుండా కూడా చాక్లెట్లు తినడం, అది తినడం జరుగుద్ది కాబట్టి వీళ్ళకి షుగర్ ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా అధికంగా ఉంటాయి కాబట్టి ఆ ఇన్సులిన్ డోసెస్ మారుతూ ఉంటాయి. టైప్ 2 వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ వచ్చిందంటే అది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయకపోతే ప్రతి ఆర్గాన్ని అది డ్యామేజ్ చేస్తుంది ఇలా చెప్తూ ఉంటారు. అంటే కిడ్నీల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, కాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఏం చూస్తున్నారు డాక్టర్ గారు, ఏ ఆర్గాన్ ఎక్కువ డ్యామేజ్ అవుతున్న పరిస్థితి చూస్తున్నారు, ఎందుకు అవుతుంది అట్లాగా? సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లడ్ సరఫరా
ఎఫెక్ట్ చేసే విధంగా అవి స్టార్ట్ అవుతాయి. ఎక్కడైతే బ్లడ్ సరఫరా ఎక్కువగా ఉండదో అక్కడ ఎక్కువగా ఆ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఎక్కువ శాతం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి ఐస్ అండ్ కిడ్నీస్, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎండ్ ఆర్టరీస్ అంటాం. ఇక్కడ ఈ బ్లాకేజ్ పెరిగే కొద్దీ డ్యామేజ్ అనేది కనబడుతూ ఉంటుంది. సహజంగా ప్రతి కణంలో షుగర్కి సంబంధించిన అబ్నార్మల్ డిపాజిట్స్, సార్బిటాల్ అంటాం, అవి డిపాజిట్ అవుతూ ఉంటుంది. అవి ఎక్కువ శాతంలో ఎక్కడైతే ఈ నారోడ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయో, ఎక్కడైతే బ్లడ్ వెజల్స్ సరఫరా తక్కువగా ఉంటుందో అక్కడ ఈజీగా డ్యామేజ్ అనేది సృష్టిస్తుంది. జనరల్గా చెప్పేది ఏంటంటే ఒక్కసారి డయాబెటీస్ స్టార్ట్ అయిందంటే ఈ డ్యామేజ్ కూడా స్టార్ట్ అవుతూనే ఉంటుంది సైమల్టేనియస్గా. అంటే 7 దాటకపోయినా, ఏది దాటకపోయినా డ్యామేజ్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో ఇది మరీ తీవ్ర రూపంలో దాల్చడానికి మనమే కారణం. అంటే ఆ పర్సన్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయకుండా షుగర్ని, ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అవలంబించకుండా, ఏవి పాటించకుండా మెయింటైన్ చేస్తే అవి త్వరగా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాయి. ఎవరైతే హెల్దీగా ఉంటారో వాళ్ళల్లో కాస్త లేట్గా ఇట్లాంటివి ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో అందుకోసం మేము ఎప్పుడు చెప్తాము, ప్రీ డయాబెటిక్ స్టేట్లోనే మీరు రియలైజ్ కాండిది, సీరియస్గా తీసుకోండి, అక్కడే మీరు నివారణ చర్యలు మొదలు పెట్టండి. అండ్ అవి కంటిన్యూ చేస్తే మీకు డయాబెటీస్లో వాడాల్సిన మెడిసిన్ పోస్ట్పోన్ చేయొచ్చు బై అట్లీస్ట్ 5 to 6 years. సో 5 to 6 years మనము లైఫ్లో డయాబెటిక్ ఫ్రీ ఎక్స్టెండ్ చేస్తే కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి. సో ఐడియా ఆఫ్ మేనేజింగ్ డయాబెటీస్ ఏదో ఫాస్టింగ్ షుగర్ ఇది అచీవ్ చేయాలి, పోస్ట్ లంచ్ షుగర్ ఈ లెవెల్కి తీసుకురావాలి అని కాదు. ఆర్గన్ డ్యామేజ్ నివారించాలి, ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఎన్ని రోజులు కాపాడగలుగుతాము అనేది స్ట్రాటజీ. ఎక్కువ శాతము ఈ డయాబెటిక్ పాపులేషన్లో ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ ఈ మధ్యకాలంలో లైమ్ లైట్లోకి వచ్చింది హార్ట్ అటాక్స్కి ఎక్కువ గురి అవుతున్నారు డయాబెటిక్ పేషెంట్స్. హార్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఐస్ అండ్ కిడ్నీస్. అంటే మిగతా ఎఫెక్ట్ కావట్లేదని కాదు, వీటి వల్ల ఏమవుతుందంటే మేజర్ లైఫ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఒక హార్ట్ అటాక్ రాగానే ఒక పర్సన్కి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాగే డయాలసిస్ చేసుకోవాలంటే చాలా బాధాకరమైన విషయం. రెగ్యులర్గా కంటి చూపు మందగించి కంటి చూపు సరిగ్గా పనిచేయకపోతే అది మేజర్ ఇష్యూ. సో అట్లా ఇట్లాంటి ఇంపార్టెంట్ అవయాల మీద కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మనము ఫస్ట్ డే ఆఫ్ డయాగ్నోసింగ్ డయాబెటీస్ నుంచి మనం వీటి గురించి ఆలోచించాలి. అదేదో 5 రోజులకి షుగర్ మెయింటైన్ చేశాను చాలు అనేది కాకుండా ఓవరాల్ నా లైఫ్లో ఈ అవయాలు ఎఫెక్ట్ అవ్వకుండా నేనేం చెయ్యాలి అనేది ఆ సైడ్ నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. చక్కగా చెప్పాడు డాక్టర్ గారు. ఇప్పుడు HbA1c అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్కి HbA1c ఎంత ఉంటుంది డాక్టర్ గారు? సో ప్రీ డయాబెటిక్ రేంజ్ అనేది HbA1c 5.7 నుంచి 6.5 మధ్యన ఉంటుంది. ఓకే. 6.5 అబోవ్ ఇస్ డయాబెటీస్, 5.7 బిలో ఇస్ నార్మల్. ఈ రెండుటి మధ్యన ఉండేది ప్రీ డయాబెటిక్ స్టేట్. అంటే HbA1c 5 నుంచే స్టార్ట్ అవుతుంది అసలు? 5 and బిలో, 5.3 అవన్నీ కూడా అవన్నీ నార్మల్ కింద కేటగిరైజ్ చేస్తాం. 5.7 వచ్చేసింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ప్రీ డయాబెటిక్. ప్రీ డయాబెటిక్ పేషెంట్ వచ్చాడు డాక్టర్ గారు మీ దగ్గరికి, మందులా లైఫ్ స్టైలా? సో అగైన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ప్రీ డయాబెటిక్ స్టేట్లో కూడా అవయాలు ఎఫెక్ట్ అయ్యి ప్రజెంట్ అవ్వడం గమనించాం. అంటే నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం గమనించాం. కొంతమందికి షోల్డర్ పెయిన్ వస్తుంది, ఫ్రోజన్ షోల్డర్ అంటాం, అది ప్రీ డయాబెటిక్ స్టేట్లో మేము గమనించాం. ఇవన్నీ డయాబెటిక్ ఫ్రీక్వెంటింగ్ కాంప్లికేషన్స్. ఇలాంటి బలహీనత కనిపిస్తున్నప్పుడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నో టూ ఇండివిజువల్స్ ఆర్ సిమిలర్. అవును. సో బాడీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరికి పనిచేస్తుంది కాబట్టి వీళ్ళకి ఆ ప్రెజెంటేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అది డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్ కాబట్టి దెన్ అగ్రెసివ్ అప్రోచ్ అనేది ఉంటుంది. సపోజ్ ఏమీ లేదు, యాక్సిడెంటల్గా ఇలా కనిపించింది, వీళ్ళల్లో జనరల్గా మేము డైట్, ఎక్సర్సైజ్, దినచర్యలు ప్రాపర్గా అంటే లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయండి, ఇవన్నీ చేస్తూ
మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ అది అధిగమించకుండా అంటే 6.5 అబవ్ పోకుండా కాపాడుకోవడం. అది యూ కెన్ ఎక్స్టెండ్ విత్ ప్రాక్టికాలిటీ 6 to 7 years మనం 6.5 బిలో మెయింటైన్ చేయడం. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు టెస్టులకి వెళ్ళేటప్పుడు చాలామంది అంటే ఫాస్టింగ్, పోస్ట్ బ్యాండ్రెల్ ఇలా ఉంటాయి కదా, అప్పుడు తినకుండా 2 రోజులు తినకుండా నార్మల్గా డైట్ మెయింటైన్ చేస్తూ వెళ్ళి టెస్టులు ఇస్తారు. అంటే మీరు చూసేది HbA1cయా లేకపోతే ఇదా? జనరల్గా నేనేం చెప్తాను అంటే మంత్లీ ఒక్కసారన్నా షుగర్ మానిటర్ చేసుకోండి. అది మీరు చెప్పినట్టే జరుగుద్ది. ఎందుకంటే ఏమీ తినకుండా ప్రాపర్గా భయంతో చేసుకుంటారు, తర్వాత తినేస్తారు, దాని ముందు తింటారు. ఒక్కసారైనా 3 months కానీ 6 months కానీ ఒక్కసారైనా HbA1c చేయించండి. దాంట్లో మీ నిజాలు బయట వస్తాయి, ఎంతవరకు ఇది కవర్ అవుతుంది అని. దాని క్రమంలో మేము ఎలా అడ్జస్ట్ చేయాలో అడ్జస్ట్ చేస్తాం. అయితే దీనికి భిన్నంగా ఈ మధ్యకాలంలో వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్లో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది వచ్చింది. ఇదేం చేస్తున్నారు, 14 రోజుల వరకు ఒక యూనిట్ మనం పెట్టుకుంటే ఈ మానిటరింగ్ పర్పస్కి 14 రోజుల వరకు మనం మానిటర్ చేయగలుగుతాం. 14 రోజులు నోరు కుట్టేసుకొని ఎవరు ఉంటారు కదా, ఏదో ఒకటి తింటారు. సో దాంట్లో తెలిసిపోతూ ఉంటుంది ఎక్కడెక్కడ ఈ షుగర్ స్పైక్ అవుతుంది అనేది. సో ఇవన్నీ క్యుములేటివ్గా తీసుకొని ఒక రెఫరెన్స్గా మేము కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒక్క పాయింట్ ఆఫ్ 1 day అనాలిసిస్ ఎప్పుడు కూడా కన్సిడర్ చేయం. ఇప్పుడు షుగర్ టెస్టులు అంటే ఫాస్టింగ్ 8 గంటలు ఖచ్చితంగా ఉండాలి డాక్టర్ గారు? ఐడియల్గా 8 hours and above. 8 hours and above ఉంటేనే అది కరెక్ట్. ఇప్పుడు షుగర్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అంటే మీరు రాస్తారు ట్యాబ్లెట్స్, ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు, ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా? ఫాస్టింగ్ శాంపుల్కి ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ లంచ్ శాంపుల్కి ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఓకే. తిన్న తర్వాత ఎంత టైంలో వెళ్ళాలి? ఆఫ్టర్ 2 hours ఆ టెస్ట్ అయ్యేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. తిన్న 2 hours ఐడియల్గా లంచ్ టైం తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఫుడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. లంచ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కొంతమందికి ఇడ్లీ నచ్చొచ్చు, కొంతమంది పూరి తినొచ్చు, కొంతమంది దోశ తినొచ్చు, వేరియబిలిటీ ఎక్కువ ఉంటుంది. లంచ్లో ఉండబోయేది రైసే, ఆ రైస్తో పాటు సాంబారు రసాలు తీసుకుంటారు, అది కామన్గా ఉంటుంది, అందరికి కామన్ ఉంటుంది. అందుకోసం ఆ టైంలో తీసుకుంటే మీకు వాల్యుయేషన్ పరంగా కరెక్ట్గా వస్తుంది. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డయాబెటిక్స్ అసలు ఫుడ్ అనేది వాళ్ళకి ఒక మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడైనా షుగర్ క్రేవింగ్స్ ఉండవా డాక్టర్ గారు? కొంచెం తింటే కూడా అది మ్యాటర్ అవుతుందా? సో బేసిక్లీ ఏంటంటే ప్రసాదాన్ని ప్రసాదంలాగా తింటే ప్రాబ్లం లేదండి. అలా మెయింటైన్ చేసేవాళ్ళు చాలా తక్కువ. దొరికింది కదా ఛాన్స్ అని తినేస్తారు. అయితే మన బాడీలో బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్. ఒక్కసారి మీరు షుగర్ అలవాటు చేస్తే క్రేవింగ్ ఫర్ షుగర్ని పెంచుద్ది, పర్టికులర్గా డయాబెటిక్ పాపులేషన్. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు స్టార్వ్ అయిపోయి ఉంటారు షుగర్ లేకుండా. సో ఆ క్రేవింగ్ మూలాన ఏం చేస్తారు, ఈవెన్ పెద్దవాళ్ళు అయినా కానీ చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తారు, దాచుకొని తినేయడం, ఎక్కడెక్కడో దాచిపెట్టిన సబ్స్టెన్స్, అన్టైమ్లీ ఫుడ్ అంటే మధ్యరాత్రి ఫ్రిడ్జ్లో వెతుక్కొని తినడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి షుగర్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే దాని కారణంగా ట్రిగ్గర్ అవుతుంది మీ షుగర్ డ్రైవ్ అనేది, అది తగ్గించుకుంటే బెటర్ కదా. ఇప్పుడు ఏదో డిఫరెంట్ షుగర్స్ వచ్చాయి, అది షుగర్ కాదు అని చెప్తున్నారు, అవి అంటే బేసిక్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి సబ్స్టెన్స్లో అడల్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ సబ్స్టెన్స్ ఏవైతే రికమెండ్ చేస్తున్నారో ఆల్టర్నేటివ్ ఫర్ షుగర్స్, ఈ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అనేవి అవి కూడా హార్మ్ఫుల్లే. అందుకోసం లాంగ్ టర్మ్లో అవి మంచివి కాదు. సో ఆల్వేస్ అలవాటు చేసుకోవడమే. వితౌట్ షుగర్ కొద్ది రోజులు మీకు కష్టపడతారు, కానీ న్యాచురల్గా యాక్చువల్లీ మిల్క్ అనేది న్యాచురల్ స్వీట్ ఉండేది, న్యాచురల్గానే స్వీట్ ఉండేది. మనం ఎక్కువ షుగర్ వేసుకొని దాని స్వీట్నెస్ పెంచుకుంటున్నామే, కానీ ఇదే అలవాటు చేసుకుంటే అదే స్వీట్గా మీకు అనిపిస్తుంది. స్వీట్ 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 మొత్తం అంటే ఒబెసిటీ కావచ్చు, మిగతా ఏదైనా కానీ దీని విషం కన్నా ఈ స్వీట్ ప్రమాదం అని చెప్తున్నాడు డాక్టర్. పాయిజన్, సింప్లీ పాయిజన్, ఇంకేం లేదండి. ఎందుకంటే మీరు ఏవైతే ఈ సోడా డ్రింక్స్ ఉన్నాయో, కూల్ డ్రింక్స్, వీటిలో ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఉందని సైంటిఫిక్ అనాలిసిస్ అండ్ లాట్ ఆఫ్ సోషల్ మీడియాలో
ఇది నెట్వర్కింగ్ అవుతుంది. అయినా కానీ అవి ఆపుతున్నారా? తాగుతూనే ఉన్నారు. సో వాటి వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ రాబోయేది ఇలాంటి కండిషన్సే. ఇప్పుడు కొత్తగా వచ్చిన మందులు ఏంటి, కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటి షుగర్ తగ్గించుకోవడానికి? సో బేసిక్లీ ఏంటంటే ఇప్పటి వరకు టాబ్లెట్ ఫామ్స్లో చాలా ఎక్కువగా వాడుతున్నాము. ఇప్పుడు వీక్లీ ఇంజెక్షన్స్ అనేవి కొత్తగా లైమ్ లైట్లోకి వచ్చాయి, కానీ కాస్త ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఒకసారి మొదలు పెడితే లాంగ్ టర్మ్గా వాడాల్సిన అవసరం ఉంది. మధ్యలో మానేస్తే రివర్సిబుల్ ఎఫెక్ట్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ మధ్యకాలంలో వచ్చిన ఇంజెక్షన్స్లో ట్రెజిపెరిటైడ్ అంటాము, అది కాస్త లైమ్ లైట్లోకి ఎందుకు వచ్చిందంటే వెయిట్ రిడక్షన్లో బాగా పనికి వస్తుంది. సో అందుకోసం ఆ ట్యాబ్లెట్స్ని, ఆ ఇంజెక్షన్స్ని బాగా అవేర్నెస్ అడుగుతున్నారు. కానీ ఎక్స్పెన్సివ్ మూలాన, అఫోర్డబిలిటీ మూలాన అంత ఎక్కువగా వాడలేకపోతున్నాం. మెడిసిన్స్ అంటే కొత్తగా వచ్చినాయి, మెడిసిన్స్ కూడా కొన్ని కొత్తగా వచ్చినాయి, కానీ అవి ఆల్మోస్ట్ ఇప్పటికి 3-4 ఇయర్స్ నుంచి వాడుతున్నాం కాబట్టి అవి ఆల్మోస్ట్ అందరూ కూడా వాడడం మొదలు పెడుతుంది. ఈ మధ్యకాలం లైమ్ లైట్లోకి వచ్చింది ఈ ఇంజెక్షన్స్. మెట్ఫార్మిన్ వల్ల చాలా అంటే వాళ్ళకి డయేరియా ఇష్యూస్ వస్తున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు. మీ వీడియోస్లో నేను చాలా కామెంట్స్ చూశాను. అంత ఎఫెక్ట్ చేస్తుందా అది? అంటే మీకు ఈ టాపిక్ని ఒకసారి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మనకి సమాజంలో హెల్త్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా హైలైట్ అయ్యే ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎప్పుడో ఒకసారి ఉంటుంది. రెండో ప్రాబ్లం మలబద్ధకం. వీటికి కారణం ఏంటని మనం అనలిటికల్గా చూస్తే సింప్లీ మనం తినే ఆహార పదార్థాలు, అడల్టరేటెడ్ సబ్స్టెన్సెస్. ఏ విధంగా అంటే స్మోకింగ్, ఆల్కహాల్, బిర్యానీ, ఎవ్రీథింగ్, ప్రతిదీ అడల్టరేటెడ్. ఇందాక మాట్లాడిన కూల్ డ్రింక్స్ కూడా. సో మనకి ప్రీ ఎగ్జిస్టింగ్గానే స్టమక్ కండిషన్స్ బాగలేనప్పుడు ఎటువంటి మెడిసిన్ వేసినా కానీ దాంట్లో ఇంకొద్దిగా పెంచుద్దే కానీ తెంచదు. సో ఈ మెట్ఫార్మిన్కి ఎందుకు ఇలా వచ్చింది అంటే ఆల్మోస్ట్ 90% ప్లస్ పీపుల్ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ మీద ఉంటారు డయాబెటిక్ ట్రీట్మెంట్లో, ఎవరైతే డయాబెటీస్ ఉన్నారో. మరి రోజు అదే విధంగా ట్యాబ్లెట్ వేస్తుంటే స్టమక్ ఇరిటేషన్ పెరుగుద్దా తరుగుద్దా? రోజు కూల్ డ్రింకులు తాగం కదా. సో ఈ మెట్ఫార్మిన్ని అలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది, కానీ ఇట్స్ ఎ వండర్ డ్రగ్, చాలా ఇంపార్టెంట్ డ్రగ్, చాలా చీప్ డ్రగ్, చాలా విధాల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మన బాడీకి ఇస్తుంది. సో మెట్ఫార్మిన్ని బ్లేమ్ చేస్తున్నారే కానీ వాళ్ళు చేసే డైలీ హ్యాబిట్స్ని, డైలీ డైట్స్ని అవి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు హైలీ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయండి. మరి ఈ ఎనర్జీ డ్రింక్స్ లోపల హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ క్యాఫిన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి దారితీస్తుంది. తర్వాత చాలా మటుకు మీడియాలో తెలుస్తున్నది, సోషల్ మీడియాలో ఈ కూల్ డ్రింక్ని టాయిలెట్ క్లీన్ చేయడానికి వాడమంటున్నారు, బాగా శుభ్రం అయిపోతాయని. మరి అది కడుపులోకి పోసి మరి లోపల కూడా శుభ్రం చేస్తున్నాం కదా. సో ఆ కారణంగా కూడా మనకి గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదా. సో ఐ డోంట్ థింక్ మెట్ఫార్మిన్కి అంత బ్యాడ్ రెప్యుటేషన్ ఇవ్వాలండి. మెట్ఫార్మిన్ ఇస్ ఎ వెరీ గుడ్ డ్రగ్. ఇట్ హెల్ప్స్ లాట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్. మిగతా అలవాట్లు కంట్రోల్ చేసుకుంటే, ఇది వేసుకుంటే మీకు ఐబిఎస్ ఇలాంటి ఇష్యూస్ రావు అని అంటే ఇప్పుడు జాగ్రత్తలు అంటే ఏముంటాయి డాక్టర్ గారు? ఆ ట్యాబ్లెట్ వేసుకున్నారు, వాళ్ళకి డయేరియా ఇష్యూస్ రాకూడదు అంటే 1-2 జాగ్రత్తలు చెప్పండి. సో జనరల్గా ఏంటంటే ఈ స్టమక్ సెన్సిటివిటీని తగ్గించాలి. సో ఇప్పుడు ఒక రోజులో మార్నింగ్ టు ఈవినింగ్ మనం తినే ఆహార పదార్థాలు కానీ, కాఫీలు, టీలు కానీ, వీటిలో చాలా మటుకు గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్ ఉంటాయి. చాలా మటుకు. పర్టికులర్గా చెప్పాలి అంటే తలనొప్పి అనగానే వెంటనే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటారు. అది నాకు అవసరమా, నేను చేసుకోవచ్చా, వాడకూడదా, ఇవన్నీ ఆలోచించరు. మరి ఇట్లాంటివన్నీ లోపల ట్రిగ్గర్ చేస్తూనే ఉంటాయి కాన్స్టెంట్గా. ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ ఉంది, ఎందుకంటే ఊబకాయం ద్వారా అది ఎక్కువగా కనబడుతుంది. ఫ్యాటీ లివర్ మూలన అజీర్ణం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి ప్రీ కండిషన్స్ని మనం కానీ నివారించుకుంటే మెట్ఫార్మిన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఈజీగానే మనం నివారించుకోవచ్చు. తర్వాత స్టమక్ ఇరిటేషన్ తగ్గించే విధానాల్లో ఈ మసాలా, స్పైసీ, ఆయిలీ, చిల్లీ, ప్రాసెస్డ్, బేక్డ్ ఇలాంటి ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత
ఏవైతే స్టోర్డ్ ఉంటాయో, అంటే ఇది 3 నెలల వరకు పెట్టుకోవచ్చు, నిల్వ ఉంచవచ్చు అనే వాటిల్లో పర్టికులర్గా చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. బిస్కెట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మనం నార్మల్గా తినే బిస్కెట్ ఇది మైదా ఉంటుంది, చాలా ఆయిల్ ఉంటుంది, చాలా షుగర్ ఉంటుంది. సో మీరు ఇలా చెప్పగలుగుతా సైంటిఫిక్ అనాలిసిస్ దాని మీద చేసుకుంటే 17 విధాలుగా అనర్థాలు బాడీ మీద చూపిస్తుందంట ఇది బిస్కెట్. దెన్ హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్, 2 హాని మనకి. మరి ఇవి చాలా రెగ్యులర్గా టీతో ముంచుకొని తింటారు మన వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఇరిటేట్ చేస్తున్నాయి కదా. వై మెట్ఫార్మిన్ ఒకటే మనకు కనిపిస్తుంది, మిగతా ఎందుకు కనపట్లేదు? మనం తాగే టీ ఎన్నో 4-5 కప్పులు తాగేస్తూ ఉంటారు, మరి దానివల్ల స్టమక్లో ఇరిటేషన్ వస్తుంది, కాఫీతో ఇరిటేషన్ వస్తుంది, స్మోక్తో వస్తుంది, ఆల్కహాల్తో వస్తుంది. సో మెనీ ఫ్యాక్టర్స్ ఎవ్రీడే చేసేవి వాటిలన్నిటితో వస్తుంది. వాటిని తగ్గించుకుంటే, వాటిని కరెక్టివ్ మెజర్స్ చేసుకుంటే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి మనకి. అది ఇరిటబుల్ బౌల్ కావచ్చు, డ్రగ్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కావచ్చు, ఏదైనా మనం నివారించుకోవచ్చు హెల్తీ హ్యాబిట్స్ పాటిస్తే. డాక్టర్ గారు, అంటే షుగర్ వచ్చిందంటే నార్మల్గానే చాలామంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కూడా. ఇదేంటి, ఇది నేను లైఫ్ లాంగ్ దీన్ని నేను క్యారీ చేస్తూ వెళ్ళాలా అని, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? సో ఇప్పుడు షుగర్ వచ్చిందని మానసిక ఒత్తిడి రావడం కాదు, మానసిక ఒత్తిడి వల్ల షుగర్ వస్తుంది. ఇప్పుడు మేజర్ ఫ్యాక్టర్ డయాబెటీస్లో స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తుంది. సో అది వచ్చినందుకు ఈ మానసిక ఒత్తిడి ఇంకొద్దిగా ఎక్కువ తీవ్రత దాల్స్తుంది, కానీ దీనికన్నా ముందే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది లైఫ్లో ఉంది. సో ఈ డయాబెటీస్లో రిస్క్ ఫ్యాక్టర్స్ కింద మనం తీసుకుంటే ఊబకాయం కాకుండా స్లీప్ డిస్టర్బెన్సు, మానసిక ఒత్తిడి, ఇన్యాక్టివిటీ, ఇవన్నీ కూడా డయాబెటీస్కి దారితీస్తాయని రుజువులు ఉన్నాయి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ద్వారా, ఆ డయాగ్నోసిస్ అయిన ద్వారా జీవితకాలం నేను మందులు వేసుకోవాలన్నా, జీవితకాలం ఇవి తినలేనా, ఆ ఫీలింగ్తో పెరుగుతూ పోతూ ఇంకొద్దిగా స్ట్రెస్ ఫ్యాక్టర్ని పెంచుకొని ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కారణంగా ఈ షుగర్ లెవెల్స్ ఇంకా అధ్వానంగా తయారవడం మొదలవుతుంది. ఓకే, ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మీరు చెప్పింది ఏంటంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? రెగ్యులర్గా మనము హెల్త్ గురించి చెకప్లు చేయించుకుంటే తెలుస్తుంది. ఒక ఏజ్ చెప్తారు మీరు, 25 years నుంచి టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది, సెడెంటరీ అయిపోయింది. అంతేకాదు చాలా వర్కింగ్ పీపుల్లోనే ఇది మనం డయాబెటీస్ అనేది చూస్తున్నాము. అసలు ఫిజికల్ యాక్టివిటీ కానీ, హెల్త్ గురించి అవేర్నెస్ కానీ, ఫుడ్ తినడం గురించి కానీ ఏది లేదు. ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్, ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. వచ్చినా భయపడాల్సిన పని లేదు, తగ్గించుకోవచ్చు, మందులు ఉన్నాయి. సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.